పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా కరుణ చూపి కావుమయ్యా కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణమూర్తి యేసయ్యా, కనికరించు యేసయ్యా. వేలాంకణి మాత, ఆరోగ్య మాత, అద్భుతం మన కోసం చేయటానికి, మధ్యస్థ ప్రార్థన చేయటానికి మన మధ్యలో ఉన్న అమ్మ మరియ తల్లి, దేవుని తల్లిని, ఆమె పండుగ కోసం సిద్ధపడుతున్న 2వ రోజు నవదిన ప్రార్థనలో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకా ఒక విశేషమైనటువంటి కార్యం. మంగళవారం పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన. సార్ ఆలోచించండి, స్టార్టింగ్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను, రెండింతల ఆశీర్వాదం అని. 2022 అందువలన మరియ తల్లి ప్రార్థన, నవదిన ప్రార్థన, అంతోని వారి ప్రార్థన, కారుణ్యమూర్తి యేసు ప్రభు కరుణ జపమాల. మీరే విశ్వాసముతో అడగండి, మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు ఈరోజు చేయునుగాక. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. డాక్టర్ జి బాల ప్రణీత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ఇంతవరకు అతనిని కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, అతనిపై, అతని కుటుంబ సభ్యులందరిపై దేవుని ప్రత్యేక దీవెనల కొరకు ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ జి బాల ప్రణీత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ త్రూ మమ్మ మేరీ. అలాగే డి కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం, పిల్లల మంచి చదువులు, తల్లిదండ్రులు మరియు అత్తమామల మంచి ఆరోగ్యం. అశోక్, అనిల్, అనిత కుటుంబంపై, బంధుమిత్రుల కుటుంబంలోపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రవికుమార్, మంజుల కుటుంబం సఖ్యత కొరకు వారిద్దరు కలిసి ప్రేమానురాగములతో జీవించినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. విడిపోయిన భార్యాభర్తల మధ్య సఖ్యత, ఆర్థిక సమస్యల నుండి విడుదల, మంచి ఉద్యోగం, వారి మంచి ఆరోగ్యం. ఫాదర్ సిరిల్ గారికి, కేంద్రంలోని గురువులు, కన్యాస్త్రులు మరియు కేంద్ర బృందం అందరినీ దేవుడు మంచి ఆయురారోగ్యముతో నింపాలని ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయువారు ఒక భక్తురాలు. అలాగే పి సురేష్ బాబు, పి అజయ్ బాబు వ్యాపారంలో అభివృద్ధి, మంచి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎల్ స్వరూపారాణి, ఎల్ దయాకర్, రవితేజ, మైథిలి కుటుంబ సభ్యులను దేవుడు కరోనా నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా, పిల్లలకు మంచి భవిష్యత్తును, ఆరోగ్యం, ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. డోరతి రోజ్, వసంత రోజ్ మరియు సిల్వెస్టర్ రోజు మంచి జీవిత భాగస్వామ్యం కొరకు, ఎలిజబెత్, సునీత, ప్రభుదాస్ సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు ఎలిజబెత్, సునీత మరియు ప్రభుదాస్. అలాగే డాక్టర్ మేరీ రమణికి గవర్నమెంట్ జాబు వచ్చినట్లుగా, పాండు మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా, పిల్లల మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు డాక్టర్ మేరీ రమణి మరియు యనుముల ప్రశాంత్. అలాగే సహాయ మేరీ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు, వీణాకి పీజీ సీటు వచ్చినట్లుగా, విజయ్ మేరీ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. సహాయ మేరీ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గాలి భాస్కర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, అతని ఆత్మ పరలోకం చేరున్నట్లుగా, అభిషేక్ వందన చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతగా, ఆరోగ్య మత మరియు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన కోరుచు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు విజయ. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా ఈ 2వ రోజు నవదిన ప్రార్థనలో అమ్మ మరియ తల్లి ద్వారా, అంతోని వారి ద్వారా కారుణ్యమూర్తి యేసు ప్రభును కర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప
విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, 2వ రోజు నవదన ప్రార్థన ద్వారా యేసయ్య కరుణ చూపమని ప్రార్థించమ్మ. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రతిరోజు అమ్మ మరియ తల్లి వలె మనం కూడా స్తుతి గీతములు పాడుతూ ఉన్నాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు జకరయ్య తన జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి స్తుతి గీతముగా పాడినటువంటి ఒక అంశం లూకా 1వ అధ్యాయం 78వ వచనం. దేవుడు దయార్థ హృదయుడు, ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించును. God will show his mercy upon us and his light of salvation will come upon us. He will lead us in the way of peace. Amen. Lord, every day we join along with Mama Mary during these days and we praise and worship you. Today we join along with Zachariah for all that you did in his life, in his family. We also join with you, Lord. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను అని రాయబడి ఉన్నది. ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి ఫాదర్? మళ్ళా అది నాకు జరుగుతుందని విశ్వాసముతో పాటలు పాడాలి, అంతే. మరియ తల్లి ఏం చేసింది? ఆమె కోసం కదా ఈ రోజుల్లో మధ్యస్థ ప్రార్థన, 2వ రోజు నవదన ప్రార్థన ఏం చేసింది చెప్పండి మీరే? జరగక ముందే జరిగినట్టు పాట పాడింది. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. లూకా 1:48. అలాగే దర్శన గ్రంథం 1:5లో మనం ఏం ప్రార్థన చేయబోతున్నాం? ఆయన నన్ను ప్రేమించాడు, తన రక్తం ద్వారా నన్ను పాప విముక్తులను చేసేను. చేస్తాడు కాదు, చేసేను. The Lord loves me and he paid his price of blood and he has already given me redemption. Praise the Lord. Not he will give. It's not an intention, it's a thanksgiving. Yes.
ముందుగానే జరగబోయే విషయానికి స్తోత్రం చెల్లించండి. మీ ఇంటిలో పాప విముక్తి కలుగును గాక, శాపములు తొలగిపోవును గాక. మీరు కూడా అమ్మ మరియ తల్లి వలె తరతరముల వారికి దీవెనగా మారిపోదురు గాక. Lord, I believe every kind of bondage, every sin is breaking in my family and upon all the people who are praying right now, and we will become a blessing to generation like Mama Mary. Amen. పాడుదామా? దీనిని మనం పాటగా పాడి స్తుతించబోతున్నాం. ఓ ప్రభువా, ఇవన్నీ కరుణా రూపంలో మా మీద ప్రవగించునుగాక. నీవు కరుణామూర్తివి, కరుణ చూపుమయ్యా. నీవే మాకు అభయం, నీవే మాకు శరణం. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా. నీవే మాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. రక్తముతో మన పాపాలను దేవుడు కడుగునుగాక. Every sin be washed by the blood of Jesus. Amen. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య రక్తముచి కడుగుము నన్ను యేసయ్యా. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. 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 నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనురాగ్ ఆనందరావు, మీ ఇద్దరిని మధ్యలోని దేవుడి పేరు పెట్టి పిలువమంటున్నాడు. అనురాగ్ ఆనందరావు, in between this beautiful wonderful chaplet, God is asking me to call your name. Be blessed. Amen. రెండవ గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. రెండవ గుర్తు నవదిన ప్రార్థనలో రెండవ రోజు కూడా, సెకండ్ డికేడ్ అండ్ ఆల్సో ఇన్ నొవీనా సెకండ్ డే. మరియ తల్లి, ఆరోగ్య మాత, వెలాంగణి మాత అని చెప్పి చాలా మంది నిన్నటి రోజు నుండి పూజలు అర్పిస్తూ ఉన్నారు. మధ్యాహ్న టైంలో నవదిన ప్రార్థనను అర్పిస్తున్నారు. విన్నపాలన్నీ రాసి పెట్టుకోండి. మీరు కూడా మీకోసమే 9 రోజులు అమ్మ మరియ తల్లిగో నిలబడుతూ ఉన్నది. మీరు కూర్చోవచ్చు, ఆమె నిలబడి మీకోసం ప్రార్థన చేయబోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఆమె ప్రార్థన కావాలంటే మోకరించి కూడా అడుగుతుంది. ఆమె మీరు అడిగినట్టు తండ్రి దేవుణ్ణి యేసు ద్వారా అడిగే గొప్ప తల్లి. She is here. Mama Mary is here. Our Lady of Velankani, Our Lady of Good Health is here. Pray for your good health. Pray for your intentions. Write down your intentions. Second day of novena for you. యోహాను 20:22 వచనం. అట్టు పలికి యేసు వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అనెను. వెంటనే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు. ఈ విషయము మరియ తల్లికి కూడా చెందినది. ఆమె కూడా కలత చెందినప్పుడు పరలోకం నుండి వచ్చిన దూత పలికిన మాట, ఉన్నతమైన ఆత్మ నిన్ను ఆవరించును. లూకా 1:35 ఆవరించింది పిదప్ప. అందరికి దీవెనకరంగా అమ్మ మారింది. మనలను కూడా అదే పరిశుద్ధాత్మ రెండవ గుర్తులు ఆవరించునుగా. కలతలు తొలగిపోనుగా, చింతలు మాయమైపోనుగా, భయం తొలగిపోనుగా, ఎట్లు జరుగునో అని దిగులు, భయము, పిరికితనం తొలగిపోనుగా. అమ్మకు కలిగింది, ఆమెకి తెలిసి సమస్య. ప్రార్థన చేస్తే సమర్పించుకోండి. కలతలను అర్పించండి, భయం అర్పించండి, పిరికితనం అర్పించండి. మరియ తల్లి ద్వారా పరిశుద్ధ ఆత్మ మనను ఆవరించునుగాక. John 20:22 Jesus breathed upon the disciples and they received the Holy Spirit. Mama Mary also was perturbed and troubled. Luke 1:29. But then the holy angel said, the Holy Spirit will come upon you. The Holy Spirit came and she became a mighty testimony. Today also she is praying for you as Our Lady of Velankani and also Our Lady of Good Health. Write your intentions. In all those intentions, may the Holy Spirit come. May your whole family, yourself be anointed by the power of the Holy Spirit. Amen. యెషయా 61:1 ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. నింపుతాడు కాదు, నింపెను, ఆల్రెడీ నింపేశాడు. స్తోత్రం చెల్లించండి. ఆ పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని ఆవరిస్తున్నది ఆల్రెడీ. The Holy Spirit has anointed me and he has filled me. Holy Spirit, come with your power and empower everybody who is participating in this decade. పరిశుద్ధ ఆత్మదేవ బలముగా విచ్చే గాలి వలె, అగ్ని వలె ప్రతి బిడ్డను ఆవరించుము. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. పాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ మనలందరినీ ఆవరించునుగాక. ఆత్మ అభిషేకముతో పొంగి పొరలే అభిషేకం మరియ తల్లిలాగా మన మీద వచ్చునుగా. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్య, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా,
కరుణ చూపి కావుమయ్యా కరుణమూర్తి యేసయ్యా నీవే నాకు అభయము, నీవే నాకు శరణము, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావమయ్యా కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్యా కరుణమూర్తి యేసయ్యా నీవే మాకు అభయము, నీవే మాకు శరణము, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము, నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా నీవే నాకు అభయము, నీవే నాకు శరణము, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా నీవే నాకు అభయము, నీవే నాకు శరణము, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. ప్రతి ఒక్కరిని ఈ రోజులలో మరియ తల్లి నవదన ప్రార్థన ద్వారా ఆత్మతో దేవుడు నింపునుగాక. ఆమేన్. ఈ మంగళవారం అంతోని వారిని ఆవరించిన అదే ఆత్మ మనలను కూడా ఆవరించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంపత్, ఆరోగ్య రెడ్డి, రోషిని, మీ ముగ్గురు పేరు ఈ టైంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. సంపత్, ఆరోగ్య రెడ్డి, రోషిని, గాడ్ ఈస్ రిమైండింగ్ మీ యువర్ నేమ్స్. యు ఓన్లీ నో వై హీ రిమైన్స్ మీ. మీకే తెలుసు ఎందుకు దేవుడు మీ పేర్లను ఈరోజు చెప్పమంటున్నారని. దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి. మూడవ గుర్తు యోహాను 6వ అధ్యాయం 51వ వచనం. జాన్ చాప్టర్ 6 వర్స్ 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవముగా ఆహారమును నేనే, జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. మిస్ కాకూడదండి. ప్రతిరోజు ఉదయం 6:30కి దివ్య పూజాబలి జరుగుతుంది. మరి 10 గంటలకు మంగళవారం
శుక్రవారం, ఆదివారం మిస్ కాకూడదు. ఇప్పుడే చదివాను, పరలోకం నుండి దిగి వచ్చిందంట జీవాహారం. దాన్ని ఎవరైనా భుజిస్తే నిరంతరం జీవిస్తారంట. John 6:51. It's heavenly manna coming down from heaven. If somebody eats it, they will live forever. జీవము గల ఆహారం. దేవా, ఆ జీవము కలగాలని కదా చాలా మంది ఆసుపత్రుల్లో పోరాడుతున్నారు. ఆక్సిజన్ సప్లై సరిపోక, కిడ్నీ చెడిపోయి, జీవం మరణమాతిలో పోరాడుతున్న వాళ్ళ కోసం, ఆరోగ్యమాత ఆరోగ్యం కోసం అడుగుతున్న వాళ్ళ కోసం ఆ జీవం ఈ గుర్తు ద్వారా ప్రతి ఒక్కరిలో ప్రవేశించాలని ప్రార్థించము తల్లి. అద్భుత అంతోని వారా, మీ ద్వారా కూడా జీవము ఆసుపత్రుల్లో పోరాడుతున్న ప్రజలలో వచ్చనుగాక. డాక్టర్స్ ద్వారా నయం కాని వ్యాధులు, డాక్టర్స్కి అర్థం కాని వ్యాధులు, అలాంటిది కూడా ఈరోజు గొప్ప రీతిలో ఇద్దరికి స్వస్థత జరుగుతుంది. John 6:51 is a living bread. Lord, as we eat you, as we drink your blood, may that health flow into us. Mama Mary, our Lady of Good Health, as we eat the flesh of Jesus, drink the blood of Jesus, may we be all healed during this novena. ఈ నవీన ప్రార్థన ద్వారా, నవనదిన ప్రార్థన ద్వారా అందరికీ ఆరోగ్య మాత ద్వారా ఆరోగ్యం కలుగునుగాక. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని ఆసుపత్రిలో పోరాడుతున్న ప్రతి వ్యాధిగ్రస్తుని కోసం అర్పిస్తాం. మీ ఇంటిలో మంచంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం అర్పిస్తాం. జీవం ప్రవగించునుగాక. ఆమేన్. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీ జీవాహారముతో పోషించు నన్ను యేసయ్యా, నీవే నాకు భోజము, నీవే నాదు జీవము. నీ జీవాహారముతో పోషించు నన్ను యేసయ్యా, నీవే మాకు భోజ్యము, నీవే నాదు జీవము. నీ జీవాహారముతో పోషించు నన్ను యేసయ్యా, నీ జీవాహారముతో పోషించు నన్ను యేసయ్యా, నీవే నాకు భోజము, నీవే నాదు జీవము. నీవే నాకు భోజ్యము, నీవే నాదు జీవము. నీ జీవాహారముతో పోషించు నన్ను యేసయ్యా, నీ జీవాహారముతో పోషించు నన్ను యేసయ్యా, నీవే నాకు భోజము, నీవే నాదు జీవము. నీవే నాకు భోజ్యము, నీవే నాదు జీవము. నీవే నాకు భోజము, నీవే నాదు జీవము. నీవే నాకు భోజ్యము, నీవే నాదు జీవము. ఎండిన ఎముకలలో జీవం ప్రవగించునుగాక. ఆమేన్. గొప్ప గొప్ప స్వస్థతలు ఆరోగ్యమాత నవదిన ప్రార్థన ద్వారా అందరికీ జరుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 24/7 DMI గ్రూపుకి చెందిన బిడ్డలారా, మీరు ఇతరుల మీద కరుణ చూపించి 24/7 దేవునితో కనెక్షన్ పెట్టుకొని మా కోసం, సెంటర్ కోసం, ప్రజల కోసం ప్రార్థిస్తున్నారు. కావున ఎవరైనా కరుణ చూపితే దేవుడు వారి మీద కరుణ చూపుతాడట. ఈరోజు కరుణ చూపు యేసయ్యను పాడుతున్నాం. మీరు చూపించే కరుణా కృప మీ జీవించు నాలో 23వ కీర్తన 6 ప్రకారం మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. All 24/7 DMI group, I claim this, because mercy and goodness what you show will follow you all the days of your life. You are showing mercy to the people. That's why you joined this group. 8,500 of you, I claim God's mercy and goodness will follow you all the days of your life, your children's life also. మీకు మీ కుటుంబానికి కరుణ చూపించే మీ పిల్లల మీద, మీ మీద దేవుడు కరుణ చూపునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ముఖ్యంగా నేను దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రమునకు, మన సౌత్ ఇండియాకు మనం గర్వించే, దేవునికి స్తోత్రం చెల్లించే గొప్ప రోజు. అది కూడా అంతోని వారి రోజు గుర్తించడం మంచిది. ఇప్పుడు దాకా ఆర్చి బిషప్గా పూలా అంతని బిషప్ గారు ఉన్నారు. ఇప్పుడు కార్డినల్గా దేవుడు మన కోసం ప్రసాదించాడు. గడిచిన 27వ రోజు దాన్ని మనం విట్నెస్ చేశాం. ఆనంద బాష్పం కార్చే రోజు. మన కొరకై అంత గొప్ప స్థాయిలో రోమాపురిలో మన తరఫున ప్రార్థించుటకు ఒక నాయకుని కార్డినల్గా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరు కూడా అంతోని వారి పేరు కావున కార్డినల్ పూలా అంతని గారికి అంతోని వారి ద్వారా గొప్ప అతిశయములు, ఆశీర్వాదములు ఆయన ద్వారా మనకు ప్రజలకు లభించునుగాక. ఆమేన్. మరొకసారి కార్డినల్ పూలా అంతని ఆర్చ్ బిషప్ గారికి, కార్డినల్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలను మీ అందరి తరఫున అంతోని వారి ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. వీఆర్ సో గ్లాడ్ ద సౌత్ ఇండియా, స్పెషలీ ఆంధ్ర, తెలంగాణ, God found us favorable and He selected one of us to become cardinal to represent us. He loves these states, that's why He did it. So today being dedicated to Saint Anthony, and our cardinal also is having patron Saint Anthony as Cardinal Pula Anthony. We pray through Saint Anthony that we be blessed, he be blessed, and through his time many revival and great things may happen to Catholic Church. Amen. And many more be blessed. Amen. Thank you, Lord, for selecting our own father-like figure as a cardinal. Thank you. మా కోసం తండ్రిగా నియమించావు, ఇప్పుడు కార్డినల్గా నియమించావు. స్తోత్రం. స్తోత్రం. అమ్మ మరియ తల్లి నవదిన ప్రార్థనలో కార్డినల్గా నియమింపబడిన పూల అంతని కార్డినల్ గారి కోసం ప్రార్థించమ్మా. ఆయన మీ మీద భక్తి చాలా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆశీర్వదించమని కుమారుని ప్రార్థించమ్మా.
Our cardinal also is devoted to Mother Mary. So we pray for him through the intercession of Our Lady of Velankani. And we, on behalf of all of you, during this online program, I wish that great work he is going to do for us. Amen. 4వ గుర్తు 2 సామువేలు 22వ అధ్యాయం 29వ వచనం. యావే నా దీపము, నీవే నా త్రోవను వెలిగించు వాడవు. కీర్తన 119 105వ వచనం. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 2 Samuel chapter 22-29. Psalm 119 verse 105. Your word becomes a lamp for my path. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య వాక్కు కేంద్రం, ఈ కేంద్రంకి పేరే దివ్య వాక్కు. టార్చ్ లైట్ లాగా చాలా మంది జీవితాన్ని వెలిగించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తామా, పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, 25,000 సబ్స్క్రైబర్గా మారినటువంటి దివ్యవాక్య కేంద్రమును ఇంకా వెలిగించి చాలామంది కుటుంబాన్ని వెలిగించమని ఈ గుర్తులో మరియ తల్లి ద్వారా, ఆరోగ్యమాత ద్వారా, అంతోని వారి ద్వారా ప్రభుని ప్రార్థన చేద్దాం. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్య, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్య, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్య, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య వాక్కుతో వెలిగించు నన్ను యేసయ్యా, నీదు దివ్య వాక్కుతో వెలిగించు నన్ను యేసయ్యా, నీ సత్య జీవ వాక్య నాదు జీవ మార్గము. నీ సత్య జీవ వాక్య నీదు జీవ మార్గము. నీదు దివ్య వాక్కుతో వెలిగించు నన్ను యేసయ్యా, నీదు దివ్య వాక్కుతో వెలిగించు నన్ను యేసయ్యా, నీ సత్య జీవ వాక్య నాదు జీవ మార్గము. నీ సత్య జీవ వాక్య నాదు జీవ మార్గము. నీదు దివ్య వాక్కుతో వెలిగించు నన్ను యేసయ్యా, నీదు దివ్య వాక్కుతో వెలిగించు నన్ను యేసయ్యా, నీ సత్య జీవ వాక్య నాదు జీవ మార్గము. 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 కార్డినల్గా నియమింపబడినటువంటి పూలాంతని ఆర్చ్ బిషప్ కోసం పునీత అంతోని వారిని మరియ తల్లిని ఈ గుర్తులు అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆరోగ్యమాత మాకు ఆరోగ్యం కలగాలని ప్రార్థించండి. వేలాంగణి మాత పాలు పొంగుతూ ఆ కుమారుని దీవించినట్టు మేము సంతోషముతో పొంగే గొప్ప నవదన ప్రార్థనగా ఈ రెండవ రోజు ప్రార్థన మారునుగాక. ఆమేన్. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, అవర్ లేడీ ఆఫ్ వేలాంగణి, దే లవ్ యూ సో మచ్, యువర్ డివోటీస్. We are also your devotees. We love you, Mama. Please pray for our good health. Pray for that Divine Word Center ముత్తంగి. దయచేసి గమనించండి, మనము సెప్టెంబర్ 8 చాలా చోట్లలో పండుగలు జరుగుతాయి కావున దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనము తర్వాత 3 రోజుల తర్వాత 2వ ఆదివారం ఇక్కడ మరియ తల్లి వేలాంగణి మాత పండుగ ఘనంగా జరపబోతున్నాం. రండి, మీ విన్నపాలు రాసుకొని రండి. ఆ రోజు ప్రదక్షిణగా మరియ తల్లిని తీసుకుని వెళ్ళి మీ మధ్యలో మీకోసం ప్రార్థిస్తాం. ప్లీజ్ నోట్, September 8th, there are so many places, beautiful places where celebration will be going on. So we don't want to disturb that. September 11th on second Sunday, which is conducive for people to come, please come. And we will have a procession with Mama Mary, and also we'll have a special celebration of Our Lady of Good Health Velangani in Divine Word Center ముత్తంగి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ముందుగానే చెప్పడానికి కారణం, మీరు బయట నుంచి వేరే జిల్లా నుంచి రావాలంటే కూడా కొందరు కొన్ని స్టేట్ నుంచి కూడా వచ్చారు పోయినసారి. అలా రావాలంటే ముందుగానే బుక్ చేసుకోవడానికి మీకు అవకాశం. సో సెకండ్ సండే ఇస్ ఎ స్పెషల్ సండే. 2వ ఆదివారం సెప్టెంబర్ నెలలో 11 స్పెషల్ ఆదివారం. ప్రతి నెల మీరు చూస్తున్నారు ఏదో స్పెషల్ ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఎన్నాళ్ళు మనలందరినీ ఇక్కడ ఇలా ఉంచుతాడో తెలీదు. ఆ టైం లోపల ఏమేమి చేసి ముగించాలో 2వ లెవెల్లో మనం చేసి ముగించడానికి దేవుడు ఇచ్చిన ప్రేరేపణను మీతో పంచుకుంటున్నాను. అలాగే 7వ తారీఖు నుండి 7th of September evening to 10th afternoon we have English retreat, and the retreat will be special focus will be with the theme of Mama Mary, Marian retreat, like that. So please come, you can participate, celebrate the feast here and be blessed. ఇంగ్లీష్ వడకం 7వ తారీఖు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది, 10వ తారీఖు మధ్యాహ్నం అయిపోతుంది. రండి, దీవెనలు పొందండి. సెప్టెంబర్ 8కి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మీకు అనౌన్స్ చేస్తాను. సాయం సన్మన రోజరీ కానీ, లేకపోతే ఆ రోజు ఇంగ్లీష్ వడకంలో ప్రజలతో పాటు కానీ ఉంటే అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ వెయిట్ ఫర్ September 8th ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ హియర్ అలాంగ్ విత్ ఇంగ్లీష్ రెట్రీట్. చివరి గుర్తులో ఉన్నాం. నిన్నటి రోజు మరి మన మధ్యలో సేవ చేసినటువంటి అలెగ్జాండర్ మరియు అంతోనమ్మ వారి 24 సంవత్సరాలు వారి యొక్క పెళ్లి జీవితమును వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నారు. వారిని ప్రభు దీవించునుగాక. అలాగే మన మధ్యలో సేవ చేసుకుంటూ ఉన్నటువంటి జ్యోతి సిమోన్ వారు కూడా 6 సంవత్సరాలు ముగించి 7వ సంవత్సరంలో పెళ్లి జీవితంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళ కోసం ఈరోజు రెండింతల ఆశీర్వాదం మరియ తల్లి మరియు అంతోని వారి ద్వారా దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. డబుల్ బ్లెస్సింగ్. సెయింట్ ఆంటనీ ఈస్ ప్రేయింగ్ అండ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ మమ్మ మేరీ ఈస్ ప్రేయింగ్. చివరి గుర్తు కీర్తన 32వ వచనం. నా దేవుడైన ప్రభు, నేను నీకు మొర్రపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి. దయచేస్తావు కదా, దయచేసితివి అంతా ఈరోజు చూస్తే విశ్వాస ప్రమాణంగా మన విశ్వాసం ప్రకటిస్తున్నాం. లార్డ్, ఐ groaned and moaned and called you and you gave me good health. Thank you, Lord. 42:4 వచనం కీర్తన. ప్రభు, నేను నీకు ద్రోహము
పాపము చేసి తిని నన్ను కరుణించి నా వ్యాధి నయం చేయమయ్యా అని ఏడుస్తున్నాడు. ఐ హ్యావ్ కమిటెడ్ సిన్ అగైన్స్ యూ, ట్రూ, బట్ ఫర్గివ్ మీ అండ్ హీల్ మీ లార్డ్. పాపం వలన ఏదైనా నిన్ను గాని నన్ను గాని ప్రజలను గాని సోకి ఉంటే కడుగబడును గాక, వ్యాధులు నయమైపోను గాక. ఆరోగ్యమాత పండుగ అంటే అది, ఆరోగ్యం కలుగును గాక. అంతోని వారంటే అద్భుతం జరుగును గాక. చివరి గుర్తు పాడుదామా? పాడి ముగిస్తాం. పాడి ముగించే లోపల అంతోని వారి ద్వారా అద్భుతం, ఆరోగ్యమాత ద్వారా ఆరోగ్యం, గొప్ప కార్యములు, శ్రేష్టమైన కార్యములు జరుగునుగా. ప్రతిరోజు 6:30 పూజలో పాల్గొనండి. మధ్యాహ్నం 3 గంటలకు నవదిన ప్రార్థనలో పాల్గొనండి. దీవెనలు పొందండి. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్య, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్య, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్య, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నాదు పాప జీవితమును క్షమించుము యేసయ్యా, రోగి నన్ను చేరదీసి స్వస్థపరచు యేసయ్యా. నాదు పాప జీవితమును క్షమించుము యేసయ్య, రోగి నన్ను చేరదీసి స్వస్థపరచు యేసయ్య. నాదు పాప జీవితమును క్షమించుము యేసయ్యా, నాదు పాప జీవితమును క్షమించుము యేసయ్య, రోగి నన్ను చేరదీసి స్వస్థపరచు యేసయ్యా, రోగి నన్ను చేరదీసి స్వస్థపరచు యేసయ్య. నాదు పాప జీవితమును క్షమించుము యేసయ్యా, నాదు పాప జీవితమును క్షమించుము యేసయ్య, రోగి నన్ను చేరదీసి స్వస్థపరచు యేసయ్యా, రోగి నన్ను చేరదీసి స్వస్థపరచు యేసయ్య. ఆరోగ్యమాత మా కోసం ప్రార్థించమ్మా. ఈ విన్నపములను ప్రభువునకు మరియు తల్లి ద్వారా అర్పించండి. ఎవరి ఇంటెన్షన్ ఆఫర్ వేలాగన్ని మాత మా కోసం ప్రార్థించమ్మా. వేలాగన్ని మాత మా కోసం ప్రార్థించమ్మా. ఆరోగ్యమాత ఆరోగ్యం దయచేయుమని, అద్భుతాలు జరగాలని పునీత అంతోని వారితో మా కోసం ప్రార్థించమ్మా, మా కోసం ప్రార్థించమ్మా, మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా ఆరోగ్యమాత, అమ్మా ఆరోగ్యమాత, అమ్మా అమ్మా ఆరోగ్యమాత, ప్రార్థించమ్మా, ప్రార్థించమ్మా, ప్రార్థించమ్మా. కరుణామూర్తి యేసుని ప్రార్థించమా.
చివరి గుర్తులో ఆరోగ్యం కలగాలని ఆరోగ్య మాత ద్వారా, అద్భుతం జరగాలని అద్భుత అంతోని వారి ద్వారా ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రేపటి దినం ఆగస్టు నెలలో చివరి రోజు. ఒకవేళ దేవుడు ఈ నెలంతా మీకు మేలులు చేసి ఉంటే రేపటి దినం స్తోత్రముగా దేవునికి అర్పించవచ్చు. మరునాడు నుండి సెప్టెంబర్ నెలలో అడుగు పెట్టబోతున్నాం. మీకు తెలుసు, దేవుడు అనుగ్రహిస్తేనే మనం భద్రంగా ఉండగలుగుతాం. అందుకే థ్యాంక్స్ చెప్పండి రేపు దేవునికి. సెప్టెంబర్ నెల కోసం ప్రార్థన చేయండి. ఉదయకాల ప్రోజులో పాల్గొనండి. మధ్యాహ్నం ఆరాధనలో 3వ రోజు నవదిన ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు మీ అందరినీ దీవించాలని ప్రార్థించండి. అంతోనివారా మా కోసం ప్రార్థించండి. అద్భుత అంతోనివారా మా కోసం ప్రార్థించండి. వెలంగని మాత, ఆరోగ్య మాత మా కోసం ప్రార్థించండి. ఇదిగో చూడండి, మరియ తల్లి స్వయంగా ఏమి చేయలేదు. అందుకే కిరణాలు ఆమె మీద ప్రవగించి ఆమె ద్వారా మీ మీద నా మీద ప్రవగిస్తున్న చివరి ఆశీర్వాదం. అమ్మ మరియ తల్లి ఆ కిరణాలు లోపలికి ఆల్రెడీ ఉంది, మనం లేము. అందుకే ఆ కృప, ఆ వరప్రసాదం ఇప్పుడు ఆమె ద్వారా, యేసయ్య ద్వారా మీ మీద రావాలని, నా మీద రావాలని అమ్మ వైపు చూడండి. ఆమె నన్ను దీవించగా, నా ద్వారా మిమ్మల్ని దీవించగా పరలోక తండ్రి దీవించాలని ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సదా సర్వదా మన కోసం ప్రార్థించే మరియ తల్లిని సిలువ క్రింద ఇచ్చినటువంటి పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ మనందరినీ ఆశీర్వదించి ఈ 2వ రోజు నవదిన ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు చేసి దీవించునుగాక. May Mama Mary, Our Lady of Good Health with Saint Anthony, right now pray for you, bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణం. పునీత అంతోనివారా, అద్భుత అంతోనివారా మా కోసం ప్రార్థించండి. వెలాంగణి ఆరోగ్య మాత ఈ 2వ దిన ప్రార్థన ద్వారా మమ్ము దీవించమని ప్రార్థించండి. ఆమేన్. God bless you.